మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మనం నిన్న మొన్న గతంలో డిస్కస్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థుల కోసం, అదేవిధంగా ఫారెస్ట్ జాబే టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థుల కోసం మన ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ను కూడా మనమైతే డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం మన లెజెండ్ ఛానల్ ద్వారా, మన లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. మరి ఈ ర్యాపిడ్ రివిజన్ అనేది ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 1 నుండి మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి మరి ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా కేవలం మరి నిరుద్యోగుల అభ్యర్థన మేరకు దీనికి 199 రూపాయలుగానే మనం డిసైడ్ చేయడం జరిగింది. మరి మన యాప్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. 199 రూపాయలకు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇస్తే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ సిలబస్ మీద, మోడల్ పేపర్స్ మీద అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 టెస్టులు అండి, ప్రతిరోజు కూడా 25 టెస్టులు, అంటే రోజుకు ఒక టెస్ట్ చొప్పున 25 టెస్టులు. మరి దీని మీద అంటే దానికి సంబంధించిన కన్సర్న్ ఫ్యాకల్టీతోని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లైవ్లో అనాలిసిస్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీటితో పాటుగా మనకు 25 టెస్టులతో పాటుగా 5 గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన FBO మరియు ABO కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా మీకు విజయానికి చేరువ చేయడానికి మనం అంటే ఎక్స్పర్ట్తో దీన్ని ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసుకోండి. మరియు మీకు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందించడానికి మా టీం అయితే రెడీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకే, ఇది ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ జాబ్, ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ జాబ్ కోసం అంటే తెలుగు రాష్ట్ర అభ్యర్థుల కోసం డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్గా మనం చెప్పుకుంటామండి. ఓకే, మరిగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను డిస్కస్ చేద్దామండి. నిసార్ శాటిలైట్ మనకు తెలుసు, ఇది ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. నిసార్, దీన్ని నైసార్గా చెప్పుకుంటాం. నైసార్ శాటిలైట్ మరి ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 2 అంతర్జాతీయ మరియు అంతరిక్ష సంస్థలు దీన్ని డిజైన్ చేసి మరి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. నైసార్ శాటిలైట్గా చెప్పుకోవచ్చు. మరి ఏ 2 అంతరిక్ష సంస్థలండి? మనందరికీ తెలుసు, మన భారతదేశంలోని మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఎవరు? నాసా. ఈ 2 అంతరిక్ష సంస్థలు కలిసి డిజైన్ చేసి రూపొందించి ప్రయోగించబడిన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. దాన్ని మనం నైసార్గా చెప్పుకుంటాం. నైసార్ ఇటీవల వార్తల్లోకి వచ్చిందండి. నైసార్ ఉపగ్రహం. నైసార్ మీన్స్ ఏమిటి అంటే, నిసార్ మీన్స్ ఏమిటంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అండి. దాని అబ్రివేషన్ ఏమిటి అంటే, నైసార్ యొక్క అబ్రివేషన్ నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. 2 అంతర్జాతీయంగా ప్రముఖంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థలు కలిసి రూపొందించిన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు, నైసార్ ఉపగ్రహం. మరి దీన్ని ఏ రోజున ప్రయోగించారు అంటే జూలై 30న సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగిందండి. జూలై 30న ప్రయోగించారు. ఎక్కడి నుండి ప్రయోగించారు? మరి ఇరు దేశాలు కలిసి రూపొందించిన ఈ శాటిలైట్ను, ఈ ఉపగ్రహాన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు అంటే మన భారతదేశంలోనే ప్రయోగించారు. మన ఇస్రోకి చెందిన మన అంతరిక్ష ప్రయోగ సంస్థగా చెప్పుకునే ఇక్కడ అంటే శ్రీహరికోట నుండి ప్రయోగించడం జరిగిందండి. శ్రీహరికోట మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో గల శ్రీహరికోట నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ కేంద్రం అంటే షార్గా చెప్పుకుంటామండి, మన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా చెప్పుకోవచ్చు. షార్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ రోజున ప్రయోగించారు? జూలై 30న. సక్సెస్ఫుల్ అయిందా, విజయవంతం అయ్యిందా అంటే విజయవంతం అయ్యిందండి. వాస్తవంగా ఇది గత సంవత్సరం ప్రయోగించాలి, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీన్ని ఏమిటంటే కొంచెం కొద్దిగా లేట్ కావడం జరిగింది. మరి జూలై 30న ప్రయోగించారు. మరి దీన్ని ఎందుకోసం ఇరు దేశాలు కలిసి భారీ అమౌంట్తో, అంటే దీనికి భారీ వ్యయంతో దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఎందుకోసం దీన్ని ప్రయోగించడం జరిగింది? దీని యొక్క ఉపయోగం ఏమిటి అంటే దీన్ని భూ పరిశీలన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు అండి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లేదా దీన్నే భూ పరిశీలన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఏమంటాం సార్? EOS గా చెప్పుకుంటాం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.
శాటిలైట్గా చెప్పుకుంటాం. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే భూమి మీద ఉన్న సమస్త పరిస్థితులను అంచనా వేస్తుంది, భూకంపాలను అంచనా వేస్తుంది, నదులను అంచనా వేస్తుంది, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను, సునామీ హెచ్చరికలను అంచనా వేస్తుంది, మొత్తం ఫారెస్ట్ అడవులను కూడా అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు సంకేతాలను అంటే మనకు అందించడం జరుగుతుంది. దీనికంటే భూమిని పరిశీలించడానికి ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. మరి దేని ద్వారా ఏ వాహక నౌక దీన్ని మోసుకెళ్ళింది అంటే జిఎస్ఎల్వి F-16 వాహక నౌక అండి. మనందరికీ తెలుసు, మన ఇస్రో రూపొందించిన వాహక నౌక లాంచింగ్ వెహికల్గా చెప్పుకుంటాం జిఎస్ఎల్వి F-16 అండి. F-16 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. జిఎస్ఎల్వి అంటే మనకు తెలుసు జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్గా చెప్పుకుంటాం. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ ఈ జిఎస్ఎల్వి F-16 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఎక్కడి నుండి ప్రయోగించారంటే శ్రీహరికోట నుండి. భూ పరిశీలన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. ప్రతి 12 రోజులకు ఒకసారి అండి, ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని మొత్తం స్కాన్ చేసి దానికి సంబంధించిన డేటాను మరియు సమాచారాన్ని కూడా మనకు అందించడం జరుగుతుంది. 2 అంతరిక్ష కేంద్రాలకు ఇది అందించడం జరుగుతుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి ఎలాంటి పరిస్థితులు, పగలు రాత్రి తేడా లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా భూమిని పరిశీలించి దానికి సంబంధించిన పూర్తి డేటాను ఎన్ని రోజులకు ఒకసారి పరిశీలిస్తుంది అంటే 12 డేస్ పడుతుందండి. భూగోళాన్ని మొత్తం స్కాన్ చేసి డేటాను ఎప్పటికప్పుడు ప్రతి 12 రోజులకు ఒకసారికి ఇది అందిస్తుంది. మరి దీని యొక్క జీవితకాలం ఎంత, మరి ఎన్ని సంవత్సరాల పాటు ఈ 2 అంతరిక్ష సంస్థలకు అది సేవ చేయనుంది అంటే 10 years అండి. దీని యొక్క జీవితకాలం ఎంత అంటే 10 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు దీని యొక్క జీవితకాలంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క బరువు ఎంత అంటే 2932 kg బరువు అండి. శాటిలైట్ యొక్క బరువు ఎంత అంటే 2932 kg బరువుగా చెప్పుకోవచ్చు. భారీ వ్యయంతో దీన్ని రూపొందించడం జరిగింది. మరి దీనికి చేసిన ఖర్చు ఇరు దేశాల యొక్క అంటే మన నాసా మరియు ఇస్రో మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనికోసం ఎంత ఖర్చు చేసింది అంటే $1.3 బిలియన్ చెప్పుకోవచ్చు. అమెరికన్ $1 బిలియన్ చెప్పుకోవచ్చు. మన ఇండియన్ రూపీస్లో కనుక తీసుకున్నట్టయితే 11,292,000 కోట్లు అండి. 11,292,000 కోట్లతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నైసార్గా చెప్పుకోవచ్చు. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ జూలై 30న శ్రీహరికోట నుండి దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. మరి దీన్ని మోసుకెళ్లిన వాహక నౌక ఏమిటి అంటే జిఎస్ఎల్వి F-16గా చెప్పుకోవచ్చు. అమెరికా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు రూపొందించిన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే భూ పరిశీలన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఇది పనిచేయనుందంటే 10 సంవత్సరాల పాటు పనిచేయనుందండి. ఓకే, మరొక ఎక్సర్సైజ్ అండి, విన్యాసాలు, నౌకాదళ విన్యాసాలు. సింబెక్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. సింబెక్స్ నావికాదళ విన్యాసాలు. మొన్న మనం వీటి గురించి లైట్గా చెప్పుకున్నట్టున్నాం. సింబెక్స్ అంటే మనం సింగపూర్ మరియు మన భారతదేశం ఇరు దేశాల మధ్య ఇటీవల ఒక విన్యాసాలు జరుగుతున్నాయని చెప్పుకున్నాం. మిలిటరీ విన్యాసాలు, వాటిని ఏమన్నాం బోల్డ్ కురుక్షేత్రగా చెప్పుకున్నామండి. వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఇరు దేశాల మధ్య జరిగే నౌకాదళ విన్యాసాలను ఏమని పిలుస్తామంటే సింబెక్స్గా చెప్పుకుంటాం. మరి ఆ సింబెక్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఎప్పుడంటే ఇవి కూడా జూలై 30 నాటి 2025 జూలై 30న ఇరు దేశాలు అంటే ఏ దేశం, భారత్ మరియు సింగపూర్ అండి. సింగపూర్ అండ్ భారత్ యొక్క నౌకాదళ విన్యాసాలు, సంయుక్త నావికాదళ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. జాయింట్ నావెల్ ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాం నౌకాదళ విన్యాసాలు. మరి ఈ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే సింగపూర్ అండి. సింగపూర్ మరియు ఇండియా. సింబెక్స్ మీన్స్ అదేనండి, సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ అండి. బైలాటరల్ ఎక్సర్సైజ్ దీని యొక్క అబ్రివేషన్ అదే. సింబెక్స్ యొక్క అబ్రివేషన్ ఏమిటి అంటే సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజెస్ అంటే సింగపూర్ ఇండియా ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు. మరి ఈ విన్యాసాలు ఈ సంవత్సరం జరిగిన 2025లో జరిగిన విన్యాసాలు ఎన్నవ దశ విన్యాసాలు అంటే 32వ దశ విన్యాసాలు అండి. 32 ఎడిషన్గా చెప్పుకోవచ్చు. 32వ దశ విన్యాసాలుగా మనం వీటి చెప్పుకుంటాం. మరి ఎక్కడ జరిగాయి, వేదిక ఎక్కడ అంటే సింగపూర్లో అండి. ఎక్కడ జరిగాయి అంటే సింగపూర్లోనే జరిగాయి. అంటే ఒక సంవత్సరం మన దేశంలో జరిగితే ఇంకొక సంవత్సరం మరి ఆ దేశంలో జరుగుతాయి. సింగపూర్లోనే ఈ సంవత్సరం 2025లో సింగపూర్లో జరిగాయి. మరి ఈ విన్యాసాల్లో అంటే ఇక్కడ జరిగిన 32వ దశ ఎడిషన్లో మన భారతదేశం నుండి పాల్గొన్న నౌకలు ఏమిటి అంటే ఐఎన్ఎస్ ఢిల్లీ అండి. ఐఎన్ఎస్ ఢిల్లీ అండ్ ఐఎన్ఎస్ సాత్పురా
ఐఎన్ఎస్ సాత్పురా అండ్ ఐఎన్ఎస్ కైథాన్ కూడా పాల్గొందండి. ఐఎన్ఎస్ కైథాన్ ఈ 3 నౌకలు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్స్ ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది 32వ ఎడిషన్లో. మరి సింబెక్స్ అనే విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1994లో ప్రారంభమయ్యాయండి. 1994లో మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ప్రారంభమైనప్పుడు ఎక్సర్సైజ్ లయన్ అని పిలిచేవారండి. ఈ నౌకాదళ విన్యాసాలను ఏ పేరుతో పిలిచేవారంటే ఎక్సర్సైజ్ లయన్ అని పిలిచేవారు. తర్వాత కాలంలో వీటిని దేనిగా మార్చారు? సింబెక్స్గా మారడం జరిగింది. సింబెక్స్ ఈ సంవత్సరం జరిగినాయి. సింబెక్స్ 2025 ఏమని చెప్పుకున్నాం? 8వ ఎడిషన్స్ 32 ఎడిషన్గా చెప్పుకోవచ్చు. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజెస్. మొన్న జరిగిన ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్నవి మిలిటరీ విన్యాసాలు. ఇవే 2 దేశాల మధ్య అంటే సింగపూర్ మరియు భారతదేశం మధ్య జరుగుతున్న మిలిటరీ విన్యాసాలు, సైనిక విన్యాసాలు, ఆర్మీ ఎక్సర్సైజెస్ను ఏమని పిలుస్తామంటే బోల్డ్ కురుక్షేత్రగా పిలుస్తామండి. ఓకే, ఇవి డిఫెన్స్ విభాగంలో మనకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మనం ఈయనను చూడొచ్చండి. ఎవరు ఆయన అంటే సంజయ్ సింఘాల్ అండి. సంజయ్ సింఘాల్ ఎందుకు వార్తల్లో నిలిచాడు అంటే ఈ సంజయ్ సింఘాల్ గారు వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటంటే మన భారతదేశంలోని ఒక పారామిలిటరీ దళాల్లో ఒకటైన ఎస్ఎస్బి అండి. ఎస్ఎస్బి మీ అందరికీ తెలుసు. ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్గా చెప్పుకుంటాం. పారామిలిటరీ దళం ఇది ఒక పారా ఫోర్స్గా చెప్పుకుంటాం. మన భారతదేశంలో అత్యున్నతమైన రక్షణ వ్యవస్థలుగా చెప్పుకునే అత్యున్నతమైన త్రివిధ దళాలకు సహాయ సహకారాలు అందించడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఫోర్సును ఆర్మీడ్ ఫోర్సును మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మనం పారామిలిటరీ దళాలుగా చెప్పుకుంటాం. అంటే మన నేవీ కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన మిలిటరీ కావచ్చు, సహాయ సహకారాలు అందించడానికి మన భారత ప్రభుత్వం కొన్ని కాలానుగుణంగా కొన్ని పారామిలిటరీ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇదొకటి ఎస్ఎస్బిగా చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఏమంటాం? సశస్త్ర సీమ బల్గా చెప్పుకుంటామండి. పారామిలిటరీ దళం. ఎస్ఎస్బి యొక్క అబ్రివేషన్ ఏమిటంటే సశస్త్ర సీమ బల్ అండి. సశస్త్ర సీమ బల్గా చెప్పుకుంటాం. మరి సశస్త్ర సీమ బల్కు నూతన డీజీగా లేదా నూతన డీజీపీగా లేదా డైరెక్టర్ జనరల్గా ఎస్ఎస్బికి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ కాబడ్డారు? మన అపాయింట్మెంట్ కమిటీ, కేబినెట్ కమిటీ ఎవరిని ఎంపిక చేసింది అంటే సంజయ్ సింఘాల్ అండి. సంజయ్ సింఘాల్గా చెప్పుకోవచ్చు. ఈ సంజయ్ సింఘాల్ 1993 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటామండి. 1993 ఐపీఎస్ ఏ కేడర్ అంటే యూపీ కేడర్గా చెప్పుకుంటాం. ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన సంజయ్ సింఘాల్ 93 బ్యాచ్ ఐపీఎస్ను దేనికి ఏ పదవిలోకి తీసుకోవడం జరిగింది మన ఎంపిక కమిటీ అంటే ఎస్ఎస్బికి నూతన డైరెక్టర్ జనరల్గా, సశస్త్ర సీమ బల్కు నూతన డైరెక్టర్ జనరల్గా ఈయనను అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈయన ఎప్పటి నుండి పదవిలో బాధ్యతలు స్వీకరిస్తాడు అంటే 2025 సెప్టెంబర్ 1 అండి. సెప్టెంబర్ 1న అంటే ఎందుకోసం సెప్టెంబర్ 1న ఈయన బాధ్యతలు సేకరించడం జరుగుతుంది. ఎవరి స్థానంలో అంటే అమృత మోహన్ ప్రసాద్ అండి. ప్రస్తుతం ఎవరున్నారు అంటే అమృత మోహన్ ప్రసాద్ ఉన్నారు. ఏఎం ప్రసాద్గా చెప్పుకుంటాం. ఆయన యొక్క పదవీ కాలం ఆగస్టు 31న ముగుస్తుంది. మరి మరుసటి రోజే సంజయ్ సింఘాల్ గారు సెప్టెంబర్ 1న బాధ్యతలు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఏ బ్యాచ్కి చెందిన ఐపీఎస్? 93 బ్యాచ్కి చెందిన ఐపీఎస్గా మనం చెప్పుకుంటాం. ఒక 35 సంవత్సరాలకు పైగా ఈ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా మనం ఈయనను చెప్పుకోవచ్చు. ఎవరి స్థానంలో వస్తున్నాడు? అమృత మోహన్ ప్రసాద్ స్థానంలో. ఆయన పదవీ విరమణ జరుగుతుంది, ఆయన స్థానంలో వస్తున్నాడు. మరి సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ సంజయ్ సింఘాల్ ఎప్పటి వరకు పదవిలో ఉంటాడు? ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనండి. ఎప్పటి వరకు పదవిలో ఉంటాడు అంటే 2028 డిసెంబర్ 31 వరకు పదవిలో ఉంటాడండి. డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలో ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్బికి నూతన డైరెక్టర్ జనరల్గా. ఇది ఒక పారామిలిటరీ దళం అని చెప్పుకున్నాం. మరి ఎస్ఎస్బి ఈ సశస్త్ర సీమ బల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం అంటే 1963లో ఏర్పాటు చేశారండి. 1963లో ఏర్పాటు చేశారు. ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అంటే 1962లో మన భారతదేశం మన పొరుగున ఉన్న చైనాకు యుద్ధం జరిగింది. దాన్ని మనం ఇండోసినో వార్గా చెప్పుకుంటాం. మరి ఇండోసినో వార్ నేపథ్యంలో మన బార్డర్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి అనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ఎస్ఎస్బికి అంకురార్పణ చేయడం జరిగింది. కాబట్టి 1963లో చైనా యుద్ధ ఫలితంగా ఏర్పడిన సంస్థగా చెప్పుకోవచ్చు. ఏ సంస్థ అంటే సశస్త్ర సీమ బల్గా చెప్పుకుంటామండి ఎస్ఎస్బి. దీనికి డైరెక్టర్ జనరల్గా, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? సంజయ్ సింఘాల్ ఉన్నాడు. సంజయ్ సింఘాల్ నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి
పదవిలోకి రావడం జరుగుతుంది. ఇంకా మన భారతదేశంలో కొన్ని ప్రముఖమైన 3-4 పారామిలిటరీ ఫోర్స్ ఉన్నాయండి. మనందరికీ తెలుసు సిఆర్పిఎఫ్ అండి, సిఆర్పిఎఫ్గా చెప్పుకుంటాం. మరి ఈ సిఆర్పిఎఫ్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం అంటే 1939లో ఏర్పాటు చేశారండి, 1939లో. సిఆర్పిఎఫ్ మీన్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మరి దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే జ్ఞానేంద్ర ప్రసాద్ అండి, జ్ఞానేంద్ర సింగ్ శర్మ అండి, జ్ఞానేంద్ర సింగ్గా చెప్పుకోవచ్చు, జ్ఞానేంద్ర ప్రసాద్ సింగ్ అని చెప్పుకుంటాం, జ్ఞానేంద్ర సింగ్ ఉన్నారు. మరి అదేవిధంగా సిఐఎస్ఎఫ్ ఇది కూడా మన భారతదేశంలోని ఒక పారా ఫోర్స్ గానే చెప్పుకుంటామండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్గా చెప్పుకుంటాం. మరి ఈ సిఐఎస్ఎఫ్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం అంటే 1969లో ఏర్పాటు చేసిందండి, 1969లో సిఐఎస్ఎఫ్ ఏర్పడింది. మరి దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే రజ్వీందర్ సింగ్ భట్టి అండి, రజ్వీందర్ సింగ్ భట్టి గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, రజ్వీందర్ సింగ్ భట్టి. ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రముఖమైన పారామిలిటరీ ఫోర్సులో? ఐటీబీపీ అండి, ఐటీబీపీగా చెప్పుకోవచ్చు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్గా చెప్పుకుంటాం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ను మన భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు 1965లో. దీనికి ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే రాహుల్ రసగోత్రా ఉన్నారండి, రాహుల్ రసగోత్రా ఉన్నారు. దీంతో పాటు ఇంకా బిఎస్ఎఫ్ కూడా ఉందండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం అంటాం. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు ప్రస్తుతం అంటే బిఎస్ఎఫ్కు డైరెక్టర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే దల్జీత్ సింగ్ చౌదరి అండి, దల్జీత్ సింగ్ చౌదరిగా చెప్పుకుంటాం, డిఎస్ చౌదరి అని కూడా పిలుస్తాం, దల్జీత్ సింగ్ చౌదరి. ఓకే, వీటితో పాటు ప్రముఖమైన ఒక ఇంపార్టెంట్ పారామిలిటరీ ఫోర్స్ ఉందండి, అది ఏమిటంటే ఏఆర్గా చెప్పుకుంటాం. ఎందుకు దీనికి ఇంపార్టెంట్ అంటే అతి పురాతనమైన పారామిలిటరీ ఫోర్స్గా చెప్పుకోవచ్చు, ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఏర్పడిన పారామిలిటరీ దళంగా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే ఏఆర్గా చెప్పుకుంటాం. దాన్నే మనం ఏమంటామంటే అసోం రైఫిల్స్గా చెప్పుకుంటాం, అస్సాం రైఫిల్స్ అంటామండి, అస్సాం రైఫిల్స్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1835లోనే ఏర్పడిందండి. మనకు మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగే కంటే ముందుగానే బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది, అస్సాం రైఫిల్స్గా చెప్పుకోవచ్చు. మరి అస్సాం రైఫిల్స్ యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే వికాస్ లకేరా. మనకు పోలీస్ ఎగ్జామ్లో వీటి యొక్క పారామిలిటరీ ఫోర్స్ మన అత్యున్నత రక్షక దళాల యొక్క అధిపతులను ఖచ్చితంగా అడుగుతున్నారండి. మరి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఈ అస్సాం రైఫిల్స్కి ఎవరున్నారు అధిపతిగా అంటే వికాస్ లకేరా ఉన్నారు. ఇవి మన భారతదేశంలో పనిచేస్తున్న ప్రముఖమైన పారా ఫోర్సులుగా చెప్పుకోవచ్చు, ఆర్మడ్ ఫోర్సులుగా చెప్పుకుంటాం మనం. మరి ఇటీవల ఎస్ఎస్బికి నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయింది ఎవరు అంటే సంజయ్ సింఘాల్, 1993 ఐపీఎస్ బ్యాచ్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఇంకొక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన కూడా ఒక ప్రముఖ అంతర్జాతీయ అంటే మల్టీనేషనల్ కంపెనీకి సిఇఓగా పగ్గాలు చేపట్టడం జరిగింది, మన భారతదేశానికి చెందిన వ్యక్తి. మీరు గతంలో చూసే ఉంటారు, ప్రముఖంగా అంతర్జాతీయంగా బాగా విశ్వవ్యాప్తం చెందిన ప్రఖ్యాత కంపెనీలకు, చాలా కంపెనీలకు ఇప్పటి వరకు మన భారతదేశానికి చెందిన వ్యక్తులు అధిపతులుగా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇంకొక కంపెనీ కూడా అమెరికా బేస్డ్ అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రాంక్టర్ అండ్ గ్యాంబుల్ అండి, ఫ్రాంక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థ. దీన్నే మనం ఏమంటామంటే షార్ట్ ఫామ్ P&Gగా చెప్పుకుంటామండి. ఫేమస్ కంపెనీగా చెప్పుకోవచ్చు, P&G మల్టీనేషనల్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రఖ్యాతి చెందిన కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగ వస్తువుల కంపెనీగా మనం చెప్పుకుంటాం, బాగా పాపులర్ అయిన వినియోగ వస్తువుల కంపెనీగా చెప్పుకుంటాం P&G. ఈ P&Gకి నూతన సిఇఓగా మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి అపాయింట్ కావడం జరిగింది, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎవరు ఆయన అంటే శైలేష్ జజురీకర్. ఈయనది ఎక్కడ, ఆర్జిన్ ఎక్కడ అంటే ఈయన విద్యాభ్యాసం మొత్తం కూడా మన భారతదేశంలోనే జరిగింది. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ముంబైకి చెందిన వ్యక్తి అండి, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ముంబైకి చెందిన వ్యక్తి. మరి శైలేష్ జజురీకర్ అండి. ఇంకా ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల HPS హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా ఈయన విద్యాభ్యాసం జరిగిందండి. అంటే మన తెలుగు రాష్ట్రంతో, మన హైదరాబాద్తో కూడా ఈయనకు అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమిటి అంటే ప్రస్తుతం గూగుల్కు సిఇఓగా పనిచేస్తున్న, మైక్రోసాఫ్ట్కు సిఇఓగా పనిచేస్తున్న ఎవరు సత్య నాదెల్లా గారికి ఈయన క్లాస్మేట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సత్య నాదెల్లా ఇద్దరు ఫ్రెండ్సే అని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మరి ప్రపంచంలోనే ప్రముఖ వినియోగ
వస్తువుల కంపెనీ అయిన P&Gకి నూతన సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే ఎవరు చేపట్టనున్నారు అంటే శైలేష్ జజురుకర్ అండి. శైలేష్ జజురుకర్ ఈయన 1989లో అండి 1989లో ఇదే P&G కంపెనీలో ఒక అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా ABMగా ఈయన యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే అత్యున్నతమైన పదవిలోకి రావడం జరిగింది. అంటే కష్టపడుతూ ఆ కంపెనీ అభివృద్ధిలో ఆయన యొక్క తోడ్పాటును అందిస్తూ ఈ పొజిషన్కి రావడం జరిగింది. మరి ఈ పొజిషన్కి వచ్చే ముందు గత 6 సంవత్సరాలుగా ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడండి. సీఈఓ ఇదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయనను ఈ కంపెనీ ప్రమోట్ చేయడం జరిగింది, సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు ఆయన అంటే శైలేష్ జజురుకర్. అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కంపెనీలకు మరొక కంపెనీ కూడా మన భారతీయుడే పగ్గాలు చేపట్టడం జరిగింది, అధిపతిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో మనం కనుక చూసినట్టయితే గూగుల్ ప్రపంచంలోనే అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటిగా మనం చెప్పుకుంటాం. గూగుల్కు కూడా మన భారతీయుడే. ఎవరండి ఆయన? సుందర్ పిచాయ్ కదా. సుందర్ పిచాయ్ గారు గూగుల్కి సీఈఓగా ఎవరున్నారు అంటే సుందర్ పిచాయ్ గారు ఉన్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు? మైక్రోసాఫ్ట్ అంటే సత్య నాదెల్లా గారు ఉన్నారు. అదేవిధంగా అడోబ్ కంపెనీకి శాంతను నారాయణ. P&G అనే కంపెనీకి శైలేష్ జజురుకర్ బాధ్యతలు చేపట్టడం జరిగింది సీఈఓగా. ఓకే, ఇది కూడా మనకు వార్తల్లోని అంశంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మనందరికీ తెలుసు ట్రంప్ గారు ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. మన భారతదేశం మీద ఆయన యొక్క పూర్తి అక్కసును వెళ్ళగక్కడం జరిగింది. మనందరికీ తెలుసు ఎందుకు అంటే దీనికి ప్రధాన కారణం రష్యాతో మన మైత్రి, రష్యాతో మనం దోస్తానం ఎక్కువ చేస్తున్నాం, మనం ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది. రష్యా నుంచి మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి భారతదేశం అనేది టారిఫ్ల కంటే మనకు ప్రపంచంలోనే మా దేశానికి అంటే మా అమెరికా దేశానికి టారిఫ్లు ఎక్కువగా విధిస్తుందంటూ దీనికి ప్రతిగా మేము విధిస్తున్నామంటూ అదనపు టారిఫ్లను ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి మన భారతదేశం మీద ట్రంప్ గారు ఒక బాంబు పేల్చడం జరిగింది. ఏమిటి అంటే టారిఫ్ల బాంబుగా చెప్పుకోవచ్చు అండి. టారిఫ్ అంటే అమెరికా నుండి మనం దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపై గూడ్స్పై ఆయన ఎంత శాతం టారిఫ్ విధిస్తున్నట్టుగా ప్రకటించాడంటే 25% అండి. గతంలో ఆయన మార్చి నెలలో ప్రకటించినప్పుడు ఎంత ప్రకటించాడు? 10%. అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు 10% మాత్రమే ట్యాక్సులు విధిస్తున్నాను, అందులో భారతదేశం కూడా ఒక దేశం అని చెప్పుకున్నాడు. అదేవిధంగా మే నెలలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఇలా కొనసాగాలనే భేటీ జరిగింది. మరి ఆ భేటీ జరిగిన తర్వాత కూడా దానికి విలువ లేకుండా, దానికి అర్థం లేకుండా ఒకేసారి మనకి ఎంత టారిఫ్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి? 25% టారిఫ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయంటే మనకు ఆగస్టు 1 నుండి అండి, ఈ రోజు నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఆయన పెంచిన టారిఫ్లు ఈ రోజు నుండి. మరియు అదేవిధంగా రష్యాతో మనం అణ్వాయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం, మరియు డిఫెన్స్ వెపన్స్ను దిగుమతి చేసుకుంటున్నాం, అదేవిధంగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం, ఆ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి దానికి అదనంగా జరిమానా కూడా, సెస్ను కూడా విధించడం జరుగుతుంది. దీనికంటే ఈ 25% టారిఫ్తో పాటు అడిషనల్ పెనాల్టీని కూడా మన భారతదేశం మీద రుద్దుతున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇంకా ఏమిటంటే ఆయన యొక్క అఫీషియల్ సోషల్ మీడియా మనకు తెలుసు కదండి, ట్రూత్ సోషల్ అండి. ఆయన యొక్క సోషల్ మీడియా ఏమిటంటే ట్రూత్ సోషల్గా చెప్పుకోవచ్చు. అందులో మన భారతదేశం మరియు రష్యాపై విషయం చిమ్మడం జరిగిందంటే ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక డెడ్ ఎకానమీగా ఆయన పరిగణించడం జరిగింది, నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలుగా ఆయన పరిగణించడం జరిగింది. మన రెండు దేశాలను యొక్క మైత్రిని తప్పుపట్టడం జరిగింది. ఇంకా అంటే అసలు వాస్తవంగా ఇప్పటి వరకు వాణిజ్య ఒప్పందంలో భాగంగా మొత్తం 6 సార్లు భేటీలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు 6 సార్లు భేటీలు కావాలండి, 5 సార్లు భేటీ అయ్యారు. 6వసారి భేటీ కోసం అక్కడ నుండి ప్రతినిధి మన భారతదేశానికి వస్తున్నారు. ఎప్పుడు జరగబోతుంది 6వ భేటీ అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆగస్టు 25న జరుగుతుందండి. 6వ భేటీ జరుగుతుంది. మరి ఇది పూర్తి కాకముందే మన భారతదేశానికి, అందులో ఫలితం రాకముందే మన భారతదేశానికి టారిఫ్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ అండి? 25% అండి. 25% అని చెప్పాడు. ఎందుకోసం అంటే రష్యాతో చమురు భాగస్వామ్యాన్ని, అదే చమురు దిగుమతిని చేసుకుంటుంది, అణ్వాయుధాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి మరియు మా దేశం మీద, మా అమెరికా దేశం మీద అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో, మా వస్తువులపై టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో, సుంకాలు విధిస్తున్న దేశాల్లో మీ భారతదేశం కూడా ఒకటి. కాబట్టి మేము విధిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ అంటే 25%గా చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే ఆగస్టు 1 నుండి ఇది అమల్లోకి రావడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్
ఇంకొక వార్తల్లో నిలిచిన అంశం, ఎప్పుడో మన బుద్ధుని యొక్క అవశేషాలు, ఆయన వాడిన వస్తువులు 127 సంవత్సరాల క్రితం బ్రిటన్ దేశానికి వెళ్ళడం జరిగింది. అంటే ఎందుకు బ్రిటన్ దేశానికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే అప్పుడు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం. మన భారతదేశాన్ని పాలిస్తున్న దేశం ఏమిటి అంటే బ్రిటన్ దేశం. కాబట్టి ఇక్కడున్న కొన్ని అపురూపమైన వస్తువులు, బుద్ధునికి సంబంధించిన వస్తువులను బ్రిటన్ దేశం తరలించుకొని వెళ్ళడం జరిగిందండి. బ్రిటన్ దేశం తరలించుకొని వెళ్ళింది. మరి ఆఫ్టర్ 127 ఇయర్స్ అండి, అంటే బ్రిటన్ దేశానికి వెళ్ళిన తర్వాత మన ప్రధానమంత్రి చొరవతో, మన కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ వారి చొరవతో, వారు తీసుకెళ్లి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి చొరవతో వారు తీసుకెళ్లిన వస్తువులను, అంటే మన సంస్కృతికి సాంప్రదాయానికి చిహ్నంగా, మన వారసత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బుద్ధుని యొక్క వాళ్ళు తీసుకెళ్లిన అవశేషాలను, వస్తువులను కూడా మళ్ళీ మన భారతదేశానికి తిరిగి అప్పగించడం జరిగింది. ఏ రోజున జరిగింది మరి కార్యక్రమం అంటే జూలై 30న మన భారతదేశానికి రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. మరి ఎప్పుడు అంటే 127 ఇయర్స్ తర్వాత అండి, 127 సంవత్సరాల తర్వాత బుద్ధునికి సంబంధించిన అవశేషాలండి, బుద్ధునికి సంబంధించిన ఆయన వాడిన వస్తువులు మరియు ఆయన కాలం నాటి వస్తువులను తిరిగి మన బ్రిటన్ దేశం మన భారతదేశానికి అప్పగించింది. ఏ రోజున జరిగింది అంటే జూలై 30 అండి. దీన్ని మనం చూసే ఉంటాం. ట్విట్టర్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రపంచం అంటే భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సంతోషించాల్సిన రోజు. ఎందుకు అంటే మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నమైన బుద్ధుని యొక్క అవశేషాలు మళ్ళీ 127 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి తిరిగి రావడం మన గర్వకారణంగా భావిస్తున్నామని ప్రకటించడం జరిగింది. మరి ఎక్కడి నుండి వీళ్ళు తీసుకెళ్లారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అండి. అంటే 127 ఇయర్స్ బ్యాక్ అంటే ఎప్పుడు అండి 1898 అండి, 1898వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని పిప్రీహావా అండి, పిప్రీహావా అనే ప్రాంతంలో ఈ పేరు మీరు వినే ఉంటారు. పిప్రీహావా ఎక్కడ వినుంటారు అంటే బుద్ధుని యొక్క స్తూపాలు ఉన్నాయండి. ఇక్కడ బుద్ధుని యొక్క స్తూపం ఉంది. ఇంకా దేనికి ప్రత్యేకత అంటే బుద్ధుని యొక్క అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న బుద్ధుని యొక్క అతి ప్రాచీనమైన స్తూపం ఎక్కడ ఉందని మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. పిప్రీహావాలో ఉందండి, పిప్రీహావాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది ఇది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ అనే జిల్లాలో ఉందండి. సిద్ధార్థ నగర్ అనే జిల్లాలో నెలకొల్పబడి ఉంది ఈ గ్రామం ఉంది. పిప్రీహావా అండి, పిప్రీహావా ఉత్తర భారతదేశంలో ఉన్న అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏమిటి అంటే పిప్రీహావాగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏమిటంటే బట్టిప్రోల్ అండి, ఆంధ్రప్రదేశ్లోని బట్టిప్రోలుగా మనం చెప్పుకుంటాం. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్తూపం. ఉత్తర భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్తూపం పిప్రీహావా. ఇది నేపాల్ మరియు భారతదేశానికి సరిహద్దులో బార్డర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమిటి అంటే మన బుద్ధుడు జన్మించిన లుంబిని వనానికి కేవలం ఈ పిప్రీహావా అనే ప్రాంతం కేవలం 9 మైల్స్ 9 మైళ్ళ దూరంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నుండి బ్రిటిష్ పాలన కాలంలో అక్కడ ఉన్న రాతి పెట్టెను అంటే తవ్వకాల్లో బయటపడిన రాతి పెట్టెను వీరు తీసుకెళ్లడం జరిగింది. అందులో కొన్ని బంగారు ఆభరణాలు కూడా లభించాయండి. బుద్ధుడు యొక్క బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా వాటి యొక్క అవశేషాలను వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. మన భారత ప్రధానమంత్రి చొరవతో, మన నరేంద్ర మోడీ గారి చొరవతో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగి అవి తిరిగి మన భారతదేశానికి అప్పగించడం జరిగింది. ఏ ప్రాంతంలో బయటపడ్డవి వంటివి పిప్రీహావా. ఇది గుర్తుంచుకోండి, మనకి ఈ వార్తల్లో నిలిచింది కాబట్టి. పిప్రీహావా దేనికి ప్రసిద్ధి ఇదంటే అతిపెద్ద ఉత్తర భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపంగా చెప్పుకోవచ్చు పిప్రీహావా. దక్షిణ భారతదేశంలో అంటే బట్టిప్రోలుగా మనం చెప్పుకుంటామండి. ఎప్పుడు బయటపడింది ఈ తవ్వకాల్లో అంటే 1898లో. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. బుద్ధుడు జన్మించిన లుంబిని వనానికి కేవలం 9 మైళ్ళ దూరంలో ఉందని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది బుద్ధుడి అవశేషాలు ఏ దేశం నుండి వచ్చాయి? మళ్ళీ తిరిగి బ్రిటన్ నుండి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అండి, ఇవాళ August 1 వరల్డ్ వైడ్ వెబ్ డేగా మనం చెప్పుకుంటామండి. వరల్డ్ వైడ్ వెబ్ డే. వరల్డ్ వైడ్ వెబ్ డే అంటే WWW అండి, WWWగా చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ డే అంటే ఎప్పుడో గతంలో కొన్ని 30 సంవత్సరాల క్రితం మన కమ్యూనికేషన్ సిస్టమ్ను, మన సమాచార వ్యవస్థను వేగవంతం చేయడం కోసం ఒక వ్యక్తి ఈ WWW అనే ఒక వెబ్సైట్ను ఆవిష్కరించడం జరిగింది. అంటే కమ్యూనికేషన్ రంగంలో సమాచార వ్యవస్థలో వేగం పెంచడానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. మరి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్కి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే WWW అండి. మరి WWWను ఎవరు ఆవిష్కరించారు అంటే టిమ్ బెర్నర్స్-లీ ఆవిష్కరించడం జరిగిందండి. టిమ్ బెర్నర్స్-లీ ఆవిష్కరించారు. ఎప్పుడు ఆవిష్కరించారు అంటే 1900
1989 ఆగస్ట్ అండి, ఆగస్టు 1న ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన ఒక మార్పు తీసుకురావడం జరిగింది, ఒక వెబ్ను ఆవిష్కరించడం జరిగింది. దానికే WWW లేదా W3గా చెప్పుకుంటాం. ఎవరు దీన్ని ఆవిష్కరించారు? టిమ్ బెర్నర్స్ లీ గారు ఆవిష్కరించడం జరిగింది. మరి ఎప్పటి నుండి అందుబాటులోకి వచ్చిందంటే ఇది 90లో అందుబాటులోకి వచ్చిందండి. 1990 నుండి దీన్ని వాడుతున్నాం. 1990 నుండి ఎప్పటి వరకు అంటే 2004 వరకు మనం WWW 1.0గా యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ దీన్ని ఏ విధంగా వాడుతున్నామంటే 2.0 అండి, అంటే 2వ జనరేషన్గా వాడుతున్నాం. 2004 నుండి 2వ జనరేషన్గా ఇప్పుడు కూడా కంప్యూటర్ రంగంలో అత్యంత ప్రాముఖ్యతమైన కమ్యూనికేషన్ సిస్టమ్, సమాచార వ్యవస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు WWW. మరి దీన్ని ఆవిష్కరించిన రోజు గుర్తుగా దీన్ని ఏ రోజున ఆవిష్కరించారు? 1989 ఆగస్టు 1న దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఆవిష్కరించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ వెబ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేస్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే, ఈరోజు ఇవి మనం చూసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా డిస్కస్ చేయడం, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే మన కోర్సులు ఉన్నాయి. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని రకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి.